హలో ఫ్రెండ్స్, జున్నుకి చాలామంది ప్రేమికులైతే ఉంటారు కదండీ. అయితే జున్ను తినాలి అంటే మా కాలంలో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ జున్ను పాలు పంపిస్తే కానీ మేము జున్నునైతే తినేవాళ్ళము కాదండి. కానీ ఇప్పుడైతే అలాంటి అవసరం లేకుండా మనకి జున్ను పౌడర్ అయితే ఈజీగా దొరుకుతుందండి. సింపుల్గా ఈజీగా మనం ఇంటిలోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్నుని తయారు చేసేసుకోవచ్చు. అయితే ఈ జున్ను చేసుకోవటం కోసం ముందుగా మనము ఒక రెడ్ ప్యాకెట్ని చిక్కటి పాలుని తీసుకోవాలండి. అందులోని మనము స్వీట్ తగినంత మనం ఎంత తింటామంటే అంత స్వీట్ బెల్లాన్ని తురిమేసుకొని అందులో వేసేసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు బాగా కలిపేసుకొని ఆ తర్వాత కొద్దిగా యాలకులు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా సొంటి పొడి ఇలా పౌడర్ చేసేసుకొని ఆ బెల్లం కలిపిన పాలల్లో వేసేసుకొని ఆ తర్వాత జున్ను పౌడర్ను కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత మనము ఒక స్టీల్ గిన్నెలో వేసేసుకొని అది కాస్త మనం స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ జున్ను పాలని ఇలా మనం పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ దానిపైన కుక్కర్ పైన కూడా మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అది కాస్త 20 నిమిషాలు అయిన తర్వాత మంట స్లో చేసేసుకొని ఇలా చెక్ చేసుకుంటే చక్కగా జున్ను అయితే ఉడికిపోతుందండి. ఈ మాదిరిగా జున్ను ఉడికిన తర్వాత మనం చక్కగా ఇలా తిప్పేసుకొని ఒక ప్లేట్లో తిరిగేసేసుకుంటే జున్ను అయితే చాలా చక్కగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ మాదిరిగా జున్నును తయారు చేసేసుకొని అది కాస్త చల్లారిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకొని తిన్నామంటే దాని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేసి చూడండి.